హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మార్నింగ్ అన్నమాట. మా ఇంటిలో సూర్యకిరణాలు అయితే ఇలా నేరుగా పడతాయండి. ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సూర్యకిరణాలు. మా ఇంటి ముందు నుంచి వెనక వైపు దాకా సూర్యకిరణాలు అయితే ఇలా పడుతూ ఉంటాయి. ఓన్లీ కార్తీక మాసం ఈ నెలలో మట్టుకే ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. పొద్దున్న అయితే మాకైతే పాలు వచ్చాయన్నమాట. టీ అయితే పెట్టేసుకున్నాను. ఇక పిల్లలకి స్కూల్ టైం అయితే అవుతూ ఉంది కదా, త్వరగా అయితే నేను టీ తాగేసి పిల్లల కోసం అయితే ఇవాళ దోశ చేద్దాం అనుకుంటున్నాను. దోశ కోసం అయితే నేను టమాటా పచ్చడి చేద్దామని ఇవన్నీ రెడీ చేశాను. టమాటాలు పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను అన్నమాట. పచ్చిమిర్చి వేయాక టమాటాలు అయితే మగబెట్టుకొని కాసేపు మూత పెట్టేసి ఉల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, సాల్ట్ అన్నీ వేసి మనం పచ్చడైతే పట్టేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసాను. అలాగే వెల్లిపాయలు కూడా వేసాను అనమాట. ఇప్పుడు టమాటాలు అయితే మగ్గబెడుతూ ఉన్నాను. సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అవి మనం పచ్చడి పట్టేసుకోవడమే. ఇలా పొద్దున పూట అయితే నా పనులన్నీ అయితే ఇలా త్వరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. పిల్లలు అసలు ఆగరు. స్కూల్ టైం అయితే మటుకు టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడప్పుడు పిల్లల కోసం అయితే నేను తొందరగా రెడీ చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఈడ మా లలిత అయితే రెడీ అవుతూ ఉన్నాడు. మా అమ్మాయి రెడీ అయ్యి ఉంది. ఇద్దరు కలిసి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. నేను కూడా తెచ్చుకున్నాను వాళ్ళతో పాటు. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారండి. ఇక నేను ఖాళీ టైంలో వంట అయితే చేశాను. వంట చేసేసి ఇలా నా చీరలు ఉంటే నేనైతే జాకెట్ కుట్టుకుంటూ ఉన్నాను అనమాట. జాకెట్ అయితే కుట్టడం అయిపోయింది. ఇలా అయితే కుట్టేశాను నా జాకెట్ని. పిల్లల స్కూల్ టైం మధ్యాహ్నం ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో అయితే నేను మెషిన్కి ఇలా నా జాకెట్లు అయితే కుట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఇవి రెండు వేరే సారీస్కి పాలు. వీటినైతే నేను వాష్ చేసేసి పక్కన అయితే ఇలా పెట్టేసాను. మా చెట్టు పైన అయితే పక్షి అయితే గూడు పెట్టేసిందండి. ఈ చెట్టు ఇలా 2 పక్షులు అయితే ప్రశాంతంగా చెట్టు మీద ఇలా కూర్చొని ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయండి. మా ఇంట్లో నుంచి ఇలా బయటికి వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ని అయితే చూడముచ్చటగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇవి ఒకటే ఫ్లవర్ అనుకునేది, దీనిపైన ఇంకో ఫ్లవర్ కూడా వచ్చిందనమాట. ఇక చూడండి, ఫ్లవర్ పైన ఫ్లవరు వచ్చినట్టు ఉంది కదా, చాలా బాగుంది.
మెరూన్ కలర్లో చాలా బాగుంది ముద్దగా. నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అలాగే మా ఇంట్లో రకరకాల పువ్వులు అయితే ఇలా ఉంటాయన్నమాట. పక్షులతోటి ఇలా ఫ్లవర్స్ చాలా అందంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మార్నింగ్. ఇలా మొక్కలలో గడపటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇట్లా మొక్కలన్నా ఫ్లవర్స్ పక్షులు ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. సిటీలోనే పల్లెటూరు వాతావరణం అనండి మా ఇంట్లో. మేము ఉండేది సిటీలోనే, కానీ మా ఇంట్లో మటుకు పల్లెటూరు వాతావరణాన్ని అయితే కల్పిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా చెట్లు జాంకాయలు చాలా కాసాయండి. ఈ సంవత్సరం ఫుల్గా కాసాయి. చిలకలు అయితే ఫుల్గా వచ్చేసి తినేసి పోతూ ఉన్నాయన్నమాట. అలాగే చాలా కాయలు అయితే కొట్టి పడేస్తూ ఉన్నాయి చెట్టు కింద మొత్తం జాంకాయలు. మొత్తం పూర్తిగా తినవు, అవి కూడా కొంచెం కొంచెం తినేసి కింద పడేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అవి చాలా కాసాయి ఈ సంవత్సరం జామకాయలు. పొద్దుటే అన్నమాట నేనైతే కల్లాపి చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి పొద్దుటే. ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదండి. అలాగే వీటినైతే ఇంగ్లీష్ బంతి అంటారు కదా, ఆ ఫ్లవర్స్ అన్నమాట. ముద్దయి చాలా పూసాయి. మనకి కార్తీక మాసంలో అయితే ఎక్కువ పూజ కోసం అయితే ఇవే వాడతారనమాట. అలాగే గన్నేరు పూలు ఇవైతే ఇప్పుడే మొగ్గలు వస్తూ ఉన్నాయన్నమాట. పూలు పూయటానికి మొగ్గలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడైతే 2 ఫ్లవర్స్ అయితే పూసాయి అన్నమాట. మా చెట్టుకి అయితే బీరకాయలు చూడలేదండి, మొత్తం ముదిరిపోయాయి. నేను చాలా రోజులు అవుతుంది వీటికి మా మొక్కలలోకి రాక. అదైతే విత్తనాన్ని ఉంచుదామని పక్కనైతే పెట్టేశాను. చాలా కాయలు అయితే ముదిరిపోయాయి. ఒక 2 అయితే మంచి కాయలు దొరికాయి. అవైతే బీరకాయ చట్నీ చేశాను అనమాట. చాలా బాగుంది కదండి ఆరెంజ్ కలర్లో ఈ ఫ్లవర్. ఇవైతే మందారాలండి. మా చెట్టుకి అయితే చాలా బాగా పూస్తాయి. నేనైతే అమ్మవారి పూజ కోసం అయితే ఎక్కువ మందారాలు అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా కలర్ఫుల్గా రెడ్లో ఉంటాయి మందార పూలు. అమ్మవారికి పెట్టగానే అదో మంచి కళగా అనిపిస్తుందండి మందార పూలతో పూజ చేసుకుంటే. ఇదైతే మా ఉసిరి చెట్టు అనమాట. మాకు ఉసిరికాయలు అయితే వర్షాకాలంలో మేము కోసాము. ఇవి చాలా లావు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే వచ్చాయి మాకు ఉసిరికాయలు. ఇప్పుడైతే చెట్టుకైతే కాయలు లేవు. మళ్ళీ ఎప్పుడు కాస్తుందో ఏమో. ఫస్ట్ టైం మాకు వర్షాకాలంలోనే వచ్చాయి. ఇవైతే గన్నేరు పూలు అండి. మా బాబాయ్ అయితే పొద్దుటైతే ఇలా డాబా అయితే ఎక్కేశాడు. దిగమని చెప్తున్నాను, దిగేస్తున్నాడు అనమాట. స్కూల్ టైం అవుతూ ఉంది కదా, త్వరగా స్కూల్కి వెళ్ళాలనేసి. ఇక్కడైతే నేను కనకాంబరం చెట్లు నాటానండి. చాలా మన వీడియోలో అయితే చాలా సార్లు చూపించాను. ఇలా కనకాంబరం మొక్కలు అయితే వేసుకున్నాను. వాటికి మొత్తం తవ్వేసి వాటర్ అయితే పట్టేస్తూ ఉన్నాను. ఇప్పుడే మొగ్గులు అయితే వస్తూ ఉన్నాయి. ఇవి పూలు అయితే పూయడానికి రెడీగా ఉన్నాయి. ఇది చిన్న మందారం చెట్టు అండి. చెట్టు నుండి అయితే బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది నెక్స్ట్ డే అండి. ఇలా మార్నింగ్ అయితే మాకైతే ఇలా ఉంటుందండి రోజు. పక్షుల కిలకిల రాగాలతోటి జామ చెట్టు పైన చిలకలు మంచిగా అందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఇలా సూర్యకిరణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చూపిస్తున్నాను మీకు. అంటే ఓన్లీ మనకు ఈ నెల మట్టుకే ఇలా పడుతూ ఉంటాయి అనమాట. అలాగే మా ఇంటికైతే ఆవు దూడ వచ్చింది. దానికోసం అయితే నేను జామకాయలు వేరి మంచిగా వాటికి దానికైతే పెట్టాను అనమాట.
దాన్ని ఒక 10 నిమిషాలు ప్రేమగా ఇలా చూసుకునేసరికి అదైతే ఏడుస్తూ ఉంది. అది ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు. దాని కళ్ళంబడైతే నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఏడుస్తుంది. ఇది ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు నాకు. ఏ జంతువుకి